ఒక్కసారి ఊహించుకోండి, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు, మరోవైపు బాబర్ ఆజమ్ ఉన్నాడు. అదే టోర్నమెంట్లో శుభ్మన్ గిల్ కూడా ఆడుతున్నాడు. ఇది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే కాదు, ఐసీసీ టోర్నమెంట్ కూడా కాదు. కానీ క్రికెట్ ఫ్యాన్స్ ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఒక బ్లాక్ బస్టర్ టోర్నమెంట్ కావచ్చు. అవును, ప్రపంచ క్రికెట్లో మళ్ళీ ఒక మెగా ఫ్రాంచైజ్ కాంపిటీషన్ తిరిగి రాబోతుందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఆ టోర్నమెంట్ ఏంటి? విరాట్ కోహ్లీ, బాబర్ ఆజమ్, శుభ్మన్ గిల్ ఒకే కాంపిటీషన్లో ఎలా కనిపించబోతున్నారు? ఇప్పుడు పూర్తి వివరాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. 2009 నుంచి 2014 వరకు ఛాంపియన్స్ లీగ్ T20 అంటే CL T20 అనే టోర్నమెంట్ నిర్వహించేవారు. ఇది ఐపీఎల్ లాంటిది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్రాంచైజీస్, లీగ్స్, ఛాంపియన్స్ మరియు టాప్ టీమ్స్ మధ్య జరిగే మెగా ఈవెంట్. ఐపీఎల్ నుంచి ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్ బెంగళూరు వంటి టీమ్స్ ఇందులో పాల్గొనేవి. అలాగే ఆస్ట్రేలియా బిగ్ బాస్ లీగ్, సౌత్ ఆఫ్రికా డొమెస్టిక్ T20 లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్ వంటి కాంపిటీషన్స్ నుంచి కూడా టాప్ టీమ్స్ వచ్చేవి. మొత్తం 12 టీమ్స్ మధ్య ఈ టోర్నమెంట్ జరిగేది. దీంతో ప్రపంచంలో బెస్ట్ ఫ్రాంచైజీ టీం ఎవరో తెలుసుకునే అవకాశం కూడా క్రికెట్ ఫ్యాన్స్ కి ఉండేది. ఈ టోర్నమెంట్ లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత విజయవంతమైన టీమ్ గా నిలిచాయి. ఈ రెండు టీమ్స్ చెరో 2 సార్లు ఛాంపియన్స్ T20 టైటిల్ అయితే గెలుచుకున్నాయి. కానీ 2015లో వ్యూవర్షిప్ తగ్గడం, కమర్షియల్ ఇష్యూ రావడం వల్ల CL T20ని అధికారికంగా నిలిపివేశారు. అయితే ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ కి ఎక్సైటింగ్ న్యూస్ వినిపిస్తుంది. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం ఛాంపియన్స్ లీగ్ T20 కొత్త రూపంలో వరల్డ్ క్లబ్ ఛాంపియన్షిప్ పేరుతో తిరిగి రావచ్చని సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ 2026లో ఈ టోర్నమెంట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇది నిజంగా జరిగితే IPL, PSL, BBL, SCA T20 వంటి మేజర్ ఫ్రాంచైజీస్, లీగ్స్, ఛాంపియన్స్ ఒకే టోర్నమెంట్ లో తలబడే అవకాశం ఉంది. అయితే అప్పుడు విరాట్ కోహ్లీ, బాబర్ ఆజమ్, శుభ్మన్ గిల్, ట్రావిస్ హెడ్, రషీద్ ఖాన్ వంటి ప్రపంచంలోని టాప్ స్టార్స్ ఒకే కాంపిటీషన్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది. క్రికెట్ ఫ్యాన్స్ ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అవ్వచ్చు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం అయితే ఒకటి గుర్తించాలి మనం. ఇప్పటి వరకు ICC కానీ, BCCI కానీ, ఇతర క్రికెట్ బోర్డ్స్ కానీ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. కాబట్టి ప్రస్తుతం రిపోర్ట్స్ మరియు రూమర్స్ ఆధారంగా వస్తున్న సమాచారం మాత్రమే. అయినా సరే వరల్డ్ క్లబ్ ఛాంపియన్షిప్ నిజంగా తిరిగి వస్తే అది ఫ్రాంచైజీస్ క్రికెట్ హిస్టరీలోనే ఒక గేమ్ చేంజింగ్ టోర్నమెంట్గా మారే అవకాశం ఉంది. మరి మీరు ఏమనుకుంటున్నారు? CL T20 తిరిగి రావాలా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేసి చెప్పండి.